భూమండలం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా. ఆ బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. ఈ బాధ్యత మీరు నిర్వర్తించాలి. ప్రతి గ్రామంలో యజ్ఞాలు జరగాలి, ప్రతి గ్రామంలో అన్నదాన క్రతువులు జరగాలి. ఎక్కడైతే ఈ 2 క్రతువులు బాగా జరుగుతాయో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి. మనకి ఏమైనా యాంటీ రేడియేషన్ ప్రాబ్లమ్స్ కానీ, అనారోగ్యాలు కానీ ఇవన్నీ ఏమున్నా కానీ పటాపంచలు అయిపోతాయి. పూర్వం మన అంత ఋషులంతా కూడా అంత పెద్దవాళ్ళంతా కూడా ప్రతి ఊళ్ళో కూడా ప్రతి సంవత్సరం యజ్ఞం చేసుకునేవాళ్ళు. ఇవాళ ఏమైంది? యజ్ఞం ఎందుకు చేసుకోవట్లేదు? అని ఓం నమః శివాయకి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా మేలుకొని ఈ సనాతన ధర్మం కోసం అందరూ కూడా పాల్గొనాలని మరి ఒక్కసారి కోరుకుంటూ ప్రతి గ్రామంలో యజ్ఞం జరగాలి. యజ్ఞం అంతగా చేయలేదు, యజ్ఞం అంతగా చేయలేదు. ఊరు మొత్తం మీద 1 లక్ష రూపాయలుగా తీరింది. ఇంటికి 100 రూపాయలు వేసుకుంటే యజ్ఞం చేసుకోవచ్చు. ఎందుకంటే చేయరు? మీరు విమానాన్ని చూసి చేయాలని ఏమన్నా ఇక్కడ చేసుకోవాలని మీరు యజ్ఞాలు చేసి తీరితే మీకు వర్షాలు వస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. కాకపోతే వస్తువులు ఉండాలి. ఆ వర్షాలు మళ్ళీ దేవుడు ఇస్తాడు ఊరికి ఫ్రీగా. మన దేవుడిని సంతృప్తి పరచకుండా వర్షాలు ఊరికి వస్తాయా? వర్షాలు ఊరికి రావు. కాబట్టి మన భగవంతుడిని ఎప్పటికప్పుడు మనం సంతృప్తి పరుస్తూ ఉంటే మనకి ఇవన్నీ కూడా వస్తాయి. ఒక మనిషి రికమెండేషన్ కావాలి, వాళ్ళు చాలా కష్టం. భగవంతుడికి మనం సంతృప్తి పరిచినతో మనకి కావాల్సిన అష్టైశ్వర్యాలు కానీ అన్ని రకాలు కూడా మనకు ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి మనం మేలుకోవాల్సింది ఫస్ట్ ప్రతి గ్రామంలో యజ్ఞాలు జరగాలి, ప్రతి గ్రామంలో పశు సంపద పెరగాలి, గో సంపద పెరగాలి, గోరక్షణ కాపాడాలి. ఇవన్నీ సనాతన లక్షణాలు మనకి.